ఎల్సీయూ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని కొన్ని రూమర్స్ చూశాను. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అండ్ రీసెంట్గా థామా అనే ఒక హిందీ ఫిల్మ్ వచ్చింది. ఇట్ ఈస్ మోడాక్ యూనివర్సెస్ 5th ఇన్స్టాల్మెంట్. అంటే వాళ్ళ యూనివర్స్ చాలా ముందుకు వెళ్ళిపోయింది కంపేర్ టు ఎల్సీయూ. ఎందుకంటే ఫస్ట్ కైతి వచ్చింది, దాని తర్వాత విక్రమ్ వచ్చింది. లియో కౌంట్ అవ్వట్లేదు బికాస్ లాస్ట్ ఒక్క సెకండ్లో దాన్ని యాడ్ చేశారు. క్యామియోస్ మిడిల్లో వాళ్ళ ఇంటరాక్షన్స్ ఉండింటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ బెటర్. ఓకే, స్టిల్ లియోని కన్సిడర్ చేసినప్పటికీ బికాస్ తలపతి ఈజ్ నాట్ అవైలబుల్ నౌ. సో తలపతి వచ్చేది డౌట్ ఉంది వాళ్ళ యూనివర్స్లో. ఆ యూనివర్స్ డౌన్ఫాల్కి మెయిన్ రీజనే లోకేష్ దాన్ని ఇగ్నోర్ చేసి వేరే ప్రాజెక్ట్స్ చేయడం. అలా కాదు బ్రో, తనకి వేరే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చేస్తున్నాడు. దానివల్ల ఈ ఎల్సీకి లాస్ ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్స్ ఫెయిలియర్ వల్ల దీని హైప్ కూడా కొంచెం డౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యష్ కేజీఎఫ్ ఎండ్లో గరుడ తలకాయ లేపేస్తాడు, కానీ KGF2 త్వరగా రాలేదనుకో, ఒక 10 years తర్వాత వస్తుంది అనుకో, మనకున్న హైప్ అంతా చాలా డై డౌన్ అయిపోతుంది. అంటే ఆఫ్టర్ 10 years మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందంటే యూ వుడెంట్ కేర్ క్యారే వాడు గరుడని చంపితే ఏంది, వాడు రాజు అయితే ఏంది, వాడు మొత్తం KGFని రూల్ చేస్తే ఏంటి. సో యూజువల్గా ఇప్పుడు ఇలాంటి యూనివర్స్ క్రియేట్ చేసినప్పుడు ఇయర్లీ 1 మూవీ అనేది మ్యాండేటరీ, ఈవెన్ ఇట్ ఈస్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్. ఎందుకంటే మార్వెల్ యూనివర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఐరన్ మ్యాన్ ఒకటే హిట్ అయింది. దాని తర్వాత ది అవెంజర్స్ వచ్చేదాకా గ్యాప్లో ఏదే మూవీస్ చేసినప్పటికీ ఆ మూవీస్ అన్ని ఫిల్లర్ మూవీస్ లాగా అనిపించేవి అందరికీ. ఆ ఒక్క మూవీ ఇండివిజువల్గా వదిలితే హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేది. ఓకే అని వెళ్ళుకుంటూ వెళ్ళేవారు. థార్ కానివ్వండి, క్యాప్టెన్ అమెరికా ద ఫస్ట్ సోల్జర్ కానివ్వండి, ఇట్ డిడ్ నాట్ గెట్ వెరీ గుడ్ రిసెప్షన్. సో ఐరన్ మ్యాన్ 1 హిట్ అయినాక దాని తర్వాత సీదా ది అవెంజర్ హిట్. సో అలాంటప్పుడు కైతి ఐరన్ మ్యాన్ అనుకోండి, విక్రమ్ అనేది ది అవెంజర్స్ వీళ్ళకి. సో హీ హ్యాస్ టు కీప్ ప్రొడ్యూసింగ్ మూవీస్ యావరేజ్గా ఉన్నా, సో దట్ ద యూనివర్స్ కీప్స్ హ్యావింగ్ టచ్ అండ్ స్టోరీ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది కొంచెం వినడానికి క్రేజీగానే ఉన్నా ఇదే మోస్ట్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ దీనికి. ఇప్పుడు ఒక మూవీలో ప్రతి సీన్ స్టోరీని ముందుకు ఎలా తీసుకెళ్లాలో, ఒక యూనివర్స్లో ప్రతి సినిమా స్టోరీని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. హౌ మచ్ గ్యాప్ యూ గివ్ బిట్వీన్ 1 మూవీ కదా, అది ఎలా అయిపోయింది అంటే ల్యాగ్ అయిపోయింది. ఇప్పుడు మీ ఒక సీన్కి ఇంకొక సీన్కి స్టోరీ ముందుకు వెళ్ళకుండా చాలా సీన్స్ నేను మధ్యలో ఫిల్లర్ పెట్టేశాను అనుకో, మీకు ఎలా ల్యాగ్ అనిపిస్తుంది ఒక సింగిల్ మూవీలో. అలాగే ఒక యూనివర్స్లో మూవీ ఎవ్రీ ఇయర్ రాలేదనుకో, అట్లీస్ట్ 2 yearsకి 1 అన్న మూవీ రాలేదనుకో, యూ కీప్ ఫర్గెటింగ్ దట్, యూ కీప్ గెటింగ్ ల్యాగ్, యూ వోంట్ కేర్. ఇంకా ప్రొటాగనిస్ట్ ఏమన్నా కానీ ఆడేమన్నా కానీ నాకెందుకు అనే రేంజ్కి వెళ్ళిపోయింది. ఇంకా మనమే ఇలా అనుకుంటే జనరల్ ఆడియన్స్ థియేటర్కి వస్తారా?